देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेमा प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मणताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। వెరీ నైస్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీకు ఎంత బాగా గుర్తుంది అనేది చూడడం. లాస్ట్ క్లాస్ లో నేను ఒక స్టోరీ చెప్పాను. ఒక ఆయనకి ఇద్దరు కూతుర్లు ఉంటారు. అయితే ఒక ఆమెమో ఫార్మింగ్ చేస్తూ ఉంటది, ఇంకొక ఆమెమో ఏం చేస్తూ ఉంటది, బ్రిక్స్ చేస్తూ ఉంటది, బ్రిక్స్ తయారు చేస్తూ ఉంటది అనమాట. ఆమెకి వాన అంటే ఇష్టం లేదు. అయితే ఒక రోజు కాదు కాదు మంచి క్లియర్ గా చెప్పాలి. అయితే ఒక రోజు వాళ్ళ ఫాదర్ పెద్ద అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఆమె ఏం చెప్తుంది, నాకు వర్షం వద్దు అని చెప్పి. కాదు, పెద్ద అమ్మాయి ఫార్మింగ్ చేస్తూ ఉంటది కదా, వర్షం కావాలి, నువ్వు దేవుణ్ణి వేడుకో, వర్షాన్ని ఇవ్వమని వేడుకో, నాకు వర్షం కావాలి డాడీ అని చెప్తుంది. ఎందుకు, ఫార్మింగ్ కి పంటలు పండడానికి వర్షం అవసరం కదా, నీళ్ళు అవసరం, అందుకోసం చెప్తుంది. తరువాత రెండో అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఆమె ఏం చెప్తుంది, వానలు పడకూడదని దేవుణ్ణి వేడుకోమంది. వాళ్ళని పడకుండా దేవుణ్ణి వేడుకో నాన్న, ఎందుకంటే నా బ్రిక్స్ అన్ని పాడైపోతున్నాయి వానల్లో తడిచిపోయి, నేను ఎంత కష్టపడి వాటిని తయారు చేస్తూ ఉంటే ఆ వాన వచ్చి మొత్తం పాడు చేసేస్తుంది అని చెప్తుంది అనమాట. సో అప్పుడు ఆ తండ్రి ఏమని వేడుకుంటాడు భగవంతుణ్ణి, నీ ఇష్టము, నువ్వు ఏది కరెక్ట్ అయితే అది చెయ్యి కృష్ణ. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమే కదా ఆయనకి, వాన రావడము ముఖ్యమే, వాన రాకపోవడము ముఖ్యమే, ఒక బిడ్డకు ఇంకో బిడ్డకు. సో కాబట్టి కృష్ణ వదిలేస్తాడు. నువ్వు అలాగే, మనం కూడా అలాగే ఉండాలి. మన పని చేసిన తర్వాత యు హ్యావ్ టు లీవ్ ఇట్ టు కృష్ణ, నీ ఇష్టము, నువ్వు ఏది చేయాలో అది చెయ్యి అనేది చెప్పాలి మనం, కృష్ణకి అలా వేడుకోవాలి మనం. సో నెక్స్ట్ ఇంకొక రామాయణం నుంచి కూడా నేను ఒక చిన్న కథ చెప్పాను, ఎవరైనా చెప్పగలరా, గుర్తుందా? ఇవన్నీ మనకి నిజ జీవితంలో ఇది మెమరీ టెస్ట్, మీకు ఇది మెమరీ టెస్ట్, హౌ యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్, మీకు ఎంత బాగా గుర్తుంటుంది క్లాస్ అనేది నేను టెస్ట్ చేయడం. ఇది రామాయణంలో కథ ఏంటి, రాముడుకి పట్టాభిషేకం అని ప్రకటిస్తారనమాట. ఎంత హ్యాపీగా ఉంటామో అందరూ, ఓ రాముడు రాజు అయిపోతున్నాడు, కింగ్ అయిపోతున్నాడు, ఇంత ఊరంతా పండగ చేసేసుకుంటుంది. ఆ రోజు రాత్రి ఏమైపోతుంది, ఆ రోజు రాత్రి ఏమవుతుంది, కైకేయి మొత్తం డ్రామా ఆడుతుంది. ఆ డ్రామా వల్ల ఏమవుతుంది, ఆయన అడవులకు వెళ్లాల్సి వస్తుంది. రాజ్యము కింగ్ కాడు ఇంకా ఆయన, సో అడవులకు వెళ్లాల్సిన టైం వస్తుంది అనమాట నెక్స్ట్ డే. సో అప్పుడు రాముడు ఎలా ప్రవర్తిస్తాడు, కైకేయి మీద కోపం తెచ్చుకోడు, తండ్రిని చంపాలి అన్నంత కోపం రాదు.
అసలు లక్ష్మణుడు అయితే ఆ, ఇంకా చాలా కొంచెం కోపం వస్తుంది లక్ష్మణుడికైనా, ఇంకా తమ్ముళ్ళకు, మిగతా తమ్ముళ్ళకు కొంచెం కోపం ప్రకటిస్తారు వాళ్ళు. కానీ రాముడికి ఎటువంటి కోపం ఉండదు. ఎలా అయితే ముందు రోజు ఉన్నాడో సేమ్ అదే అన్నమాట, అదే నిర్మలత్వం, అదే ఇది తోటి వెళ్తాడు. ఎందుకు అంటే మనకి ఏం చెప్పాలి అని అంటే, మనం ఎప్పుడైతే భక్తులం అవుతామో, ఇప్పుడు సపోజ్ మనమే కృష్ణ భక్తులం అవుతామో, కృష్ణుడు తన బిడ్డలకు ఏదైనా కావాలని చూస్తాడా? తప్పించాలని చూస్తాడు. ఏదైనా ఆపద ఉంటే తప్పించాలి అని చూస్తాడు. సో మనకి ఏమన్నా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు అనుకోవాలి ఏంటి అంటే, ఓ నాకు ఇదే శ్రేయస్కరం కావచ్చు, అందుకే భగవంతుడు నాకు ఇలాంటి ఆ దారి చూపెడుతున్నాడు అని అనుకోవాలి. ఏది శ్రేయస్కరమో అదే మనం చేయాలి అనుకోవాలి. ఇక్కడ భగవంతుడు రాముడు అది మనకి చూపెడుతున్నాడు అనమాట, మనం ఎలా ప్రవర్తించాలి. మనకి చెప్పాడు కదా కృష్ణ భగవద్గీతలో, సుఖ దుఃఖాలు వచ్చినా ఏదొచ్చినా, జయాపజయాలు వచ్చినా, ఏవొచ్చినా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. సో అదే విధంగా మనము ఈ 2.48 లో కూడా చూడండి, జయాపజయముల పట్ల మమకార ఆసక్తి విడిచిపెట్టి, అంటే సక్సెస్ లాస్, అయ్యో ఇది ఇది గెలవాలి, ఇది నేను లాస్ అవుతున్నా, అలాంటి అన్ని వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేసి అన్ని ఎట్లా చేయాలి అంటే భగవంతుడికి సమర్పించడం. సో అప్పుడు అడవులకు వెళ్ళాక ఏమవుతుంది చెప్పండి ఎవరైనా? అడవులకు వెళ్ళాక ఏమవుతుంది? కష్టాలు. ట్రైబల్ రాజు గుహ్యుడు 4వ రోజు ఒక 3-4 డేస్ అయ్యాక బాగా తిడుతూ ఉంటాడు కైకేయిని. ఆమె ఎంత చెడ్డది, మిమ్మల్ని ఇట్లా బయటికి పంపించేసింది, ఇది కరెక్ట్ కాదు, ఆమెను అక్కడే చంపాల్సింది ఉండే, మీరు ఎందుకు ఊరుకున్నారు, అట్లా ఏదేదో అంటూ ఉంటాడు గుహ్యుడు. ట్రైబల్ రాజు వాళ్ళని ఆశ్రయం ఇస్తాడు అనమాట, వాళ్ళకి, రాముడికి లక్ష్మణుడికి వాళ్ళకి. అయితే అప్పుడు లక్ష్మణుడు ఏమంటాడు, కైకేయి తప్పేమీ లేదు, ఇవన్నీ కష్ట సుఖాలనేటి అలలు లాగా వస్తూ పోతూ ఉంటాయి లైఫ్ లో అని అంటాడు అనమాట. అంటే అలా ఉండాలి మనం కూడా, ఇది నేర్పించడం అనమాట, ఇది మనకి నేర్పిస్తున్నారు వాళ్ళు. ఇట్లాంటివన్నీ చిన్న చిన్న స్టోరీస్ ద్వారా మనకి చెప్తూ ఉంటారు అనమాట. అవన్నీ జరిగినాయి అన్ని వాల్మీకి అయినా, ఇది రామాయణం రాసింది ఎవరు? వాల్మీకినే కదా. తర్వాత మనకు ప్రభుపాద మనకు ఓ బుక్ ఇచ్చారనుకో, అందజేశారు, కాకపోతే వాల్మీకి రచించాడు. ఆ వాల్మీకి రామాయణంలో ఎంతో ఇదిగా చక్కగా అన్ని కథలు చిన్న చిన్నవి ఎలా ప్రవర్తించారు వాళ్ళు అనేటి చాలా చక్కగా వివరిస్తాడు వాల్మీకి. సో మనం ఇంకెప్పుడైనా దాని గురించి చర్చించుకుందాం. కానీ ఇప్పుడైతే మీకు మెమరీ టెస్ట్ గురించి నేను ఆలోచిస్తున్నా, ఎంత బాగా మీకు అర్థమవుతుంది నాకు తెలియట్లేదు. ఎందుకంటే రోజు చెప్తున్నాము, రోజు చదువుతున్నారు బాగానే, ఎంత బాగా చదువుతున్నారో అసలు కొందరైతే. కానీ ఎంత బాగా చదివినా కానీ కూడా మీరు గుర్తుంచుకోకపోతే ఏ శ్లోకానికి ఏం అర్థము ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి, రేపొద్దుట ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. సో కృష్ణ ఆరాధ్య ఇది చదవమ్మా. 48. Mataji, I want to repeat, Mataji. Very good, very good. Yogastha kuru karmani. Yogastha kuru karmani. Sangam tyaktva dhananjaya. Sangam tyaktva dhananjaya. Tyaktva, tyaktva. Tyaktva dhananjaya. Siddhya siddhyoha. Siddhya siddhyoha. सिद्ध्या सिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते. ఓకే, దాంట్లో 2.45 లో ఏం చెప్తున్నారు? త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇందులో ఏం చెప్తున్నారు? ఎవరైనా చెప్పగలరా?
మాతృ త్రీ గుణాస్ ఉంటాయి. అది రజగుణ, సత్వగుణ, తమస్ గుణ. రజగుణ వాళ్ళు ఏంటంటే చాలా బ్యాడ్ గా ఉంటారు. సత్వగుణ అంటే ఆ మంచి గుడ్ గా పీస్ఫుల్ గా కామ్ గా ఉంటారు. తమస్ గుణ అంటే వెరీ బ్యాడ్ గా, ఇంకా రజస్ కన్నా దారుణంగా పేరెంట్స్ కూడా చూసుకోకుండా ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏంటి? సత్వగుణోడు తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటాడు, ధర్మం పాటిస్తాడు అనమాట. నేను నా తల్లిదండ్రులను చూసుకోవాలి అని, లేదా హోంవర్క్స్ అయినా ఏదైనా ఉంటే చక్కగా వాడి పని వాడు చేసుకుంటాడు. అదే రజోగుణం అనుకో, వాడికి ఎట్లుంటదంటే ఎప్పుడు రివార్డ్స్ కోసం చూస్తూ ఉంటాడు. నాకు ఎలా అయినా ఫస్ట్ క్లాస్ రావాలి, కాపీ కొట్టైనా రావాలి, అట్లా చూస్తూ ఉంటాడు వాడు. రజస్ వాడు. ఇంకోటి ఏంటి? తల్లిదండ్రులను చూసుకుంటాడు, డబ్బు సంపాదించడానికి తీసుకెళ్లి అనాథాశ్రమంలో కూడా వేసేస్తాడు అనమాట. అంత ఇది ఉంటాడు వాడు. అంటే ఒక ఫోకస్డ్ ఉంటాడు, ఒక వేరే ఆ భౌతికంగా ఫోకస్డ్ ఉంటాడు. అంటే మెటీరియల్ గా అంటే డబ్బు, ఇంకా ఏదన్నా అట్లాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతూ ఉంటాడు. ధర్మం పాటించాడు, ఏది కరెక్ట్ అనేది దాని మీద ఫాలో అవ్వడు. తమస్ గుణ వాడేంటిది? ఇంకా ఎక్కువ ప్రాబ్లమాటిక్. ఇట్లాంటి వాళ్ళు దేశానికి ఏం చేస్తూ ఉంటారు? రేపు ఎగ్జామ్ అనుకో, పర్వాలేదులే, ఏంది చదివేది, తర్వాత చూసుకుందాంలే అని హాయిగా పడుకుంటాడు. పడుకోవడమే కాదు, ఇంకా వీలైతే సినిమాలకు వెళ్తాడు, సినిమాలు చూస్తాడు. ఇంకా టూ బ్యాడ్ అనమాట వాడు. ఇంకా ఇట్లా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మస్తు తాగేసి నాకు డబ్బులు కావాలి తాగడానికని అట్లా వేధిస్తూ ఉంటాడు. వీళ్ళు డెఫినెట్ గా నెక్స్ట్ జన్మలో జంతువులుగా పుడతారు, ఇట్లాంటి వాళ్ళు. అదే రజస్ గుణం వాళ్ళు మనుషులుగా పుట్టొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి కొద్దిగా. వాడు చేసే కర్మని బట్టి ఉంటది. కొంచెం ఒక్కొక్కసారి డిఫరెంట్ మూడ్స్ లో చూస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి వాడు కొంచెము వాడి గుణాలను బట్టి, వాడు చేసే కర్మలను బట్టి ఛాన్సెస్ ఉన్నాయి. లేదా జంతువులాగా కూడా పుట్టచ్చు, వాడు చేసే కర్మను బట్టి ఉంటది. సత్వగుణం వాడు మాత్రం డెఫినెట్ గా మనిషిగానే పుడతాడు. ఒకవేళ వాడు చాంటింగ్ చేయడము, ఇంకా మంచిగా భక్తితో ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఎట్లాగైతే కృష్ణ చెప్తున్నాడో, ఏదైనా కానీ కూడా రివార్డ్ అయినా ఏదైనా కృష్ణకి ఇస్తూ ఉండాలన్నమాట. ఏదైనా మంచి జరిగినా కృష్ణ డిడ్ ఇట్, అందుకే నాకు మంచి జరిగిందను. ఏదైనా చెడు జరిగినా ఏమనుకోవాలి? కృష్ణకి ఇష్టం లేదు ఇలా, కృష్ణకి ఇష్టం లేదు కాబట్టి నాకు ఇలా జరిగింది, సో ఓకే, ఐ విల్ టేక్ ఇట్, అట్లా అనుకోవాలి. సో ఏదైనా మన మంచికే అన్నట్టుగా ఉంటాడు అనమాట భక్తుడు. కాబట్టి వాడు ఇంకా ఉన్నత లోకాలకు వెళ్తాడు, లైక్ స్పిరిచువల్ వరల్డ్స్ కి వెళ్తూ ఉంటాడు. సో యావానర్థౌదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ 3 కాండాలు ఉంటాయి. ఈ 3 కాండాలలో నీకు ఎవరికైనా చెప్పొచ్చా? తెలుసా మీకు 3 కాండాలు ఏంటి? రైట్. జ్ఞానకాండ, భక్తికాండ, కర్మకాండ. కృష్ణారాధ్య భలే చెప్పింది. కృష్ణారాధ్యను ఎవరు? కృష్ణారాధ్యని అనుకుంటా వాయిస్. సో ఇక్కడ కర్మకాండలో ఏంటి, నీకు చాలా ఉంటాయన్నమాట. ఈ పూజ చెయ్యి, ఆ పూజ చెయ్యి, నీకు మంచి జరుగుతుంది. సత్యనారాయణ పూజ చేసుకో, నీకు చాలా బాగా జరుగుద్ది. నువ్వు మంచి అందమైన భార్య కావాలంటే ఉమాదేవి పూజించు. నీకు ఎట్లాంటి విఘ్నాలు లేకుండా ఉండాలంటే గణపతికి పూజించు. నీకు ఏవేవో చాలా ఉంటాయి అన్నమాట. కర్మకాండ పద్ధతిలో చాలా పూజలు, వ్రతాలు అన్ని ఉంటాయి. యశ్వంత్ కొంచెం క్లోజ్ చేసుకో, మ్యూట్ చేసుకో, సౌండ్స్ వస్తున్నాయి. సో అన్ని ఇలాంటి పూజలు ఉంటాయి అన్నమాట. కానీ నువ్వు ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం టోటల్ గా భక్తిలో ఉన్నావు అనుకో, నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, అవన్నీ ఏవి చేయాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ మంత్రంతోటే నిన్ను ఎందుకు దీని కారణం ఏంటి? కృష్ణ ఒక చెట్టు ఉందనుకో, కృష్ణ ఆ చెట్టు యొక్క రూట్స్ లాగా పనిచేస్తాడు. ఇప్పుడు వాటర్ పోయాలంటే రూట్ కే పోయాలి కదా.
నీకు చెట్టు కొమ్మకు పోస్తే నీకు అది పెరుగుద్దా? చెప్పండి, పెరుగుతుందా? చెట్టు కొమ్మకు పోస్తే వాటర్ పెరుగుతుందా? చెట్టు పెరగదు. చెట్టు కొమ్మకు వాటర్ పోస్తే పెరగదు. ఎక్కడ పోయాలి? దాని రూట్స్ కి పోయాలి. సో రూట్స్ ఏంటి? కృష్ణ. సో నువ్వు కృష్ణాని నమ్ముకుంటే ఈ దేవతలందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకు? ఆ దేవతలందరూ కూడా కృష్ణ భక్తులే. ప్రతి ఒక్కరు కృష్ణ భక్తులే. లైక్ దుర్గాదేవి ఎవరు? కృష్ణ యొక్క చెల్లెలు. కృష్ణ చెల్లెలకి ఇచ్చాడనమాట ఈ మొత్తం ఈ వరల్డ్స్ అన్ని ఆమెకే ఇచ్చాడనమాట చూసుకో అని. ఈ ఎర్త్ ని ఇంకా వేరే ఎర్త్ లాగా ఇంకా చాలా ఇంకా ఉన్నాయి, వాటిని అన్నిటిని చూసుకోమని దుర్గాదేవికి ఇచ్చాడు. సో దుర్గాదేవి యొక్క భర్త ఎవరు? శివ. శివ అండ్ దుర్గాదేవి వాళ్ళే అన్నమాట ఇంకా హెడ్స్ లాగా పనిచేస్తూ ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ కృష్ణ ఇంకా ఎవరికి ఏమేం పనులు ఇచ్చాడు? అందరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. విష్ణుకి ప్రొటెక్షన్ లాగా చేయమని ఇచ్చాడు. విష్ణు ఉంటాడు కదా, విష్ణుకి ప్రొటెక్టర్ అన్నమాట, ప్రొటెక్షన్ పని ఇచ్చాడు. శివకి ఏమి ఇచ్చాడు? లయం చేయడం. అంటే ఎక్కడైనా ఏదైనా ధ్వంసం చేయాలనుకో, లైక్ న్యాచురల్ కెలామిటీస్, ఎక్కడైనా ఏదైనా జరగాలనుకో, ప్రళయం జరగాలి. ప్రళయం అంటే నేను ఒకసారి చెప్పాను కూడా, న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఎర్త్ క్వేక్స్, ఇంకేమన్నా అట్లాంటివి, టోర్నోడోస్, సైక్లోన్స్, ఇట్లాంటి ఏవైనా కానీ కూడా శివ చూసుకుంటాడు. ఆయనకు ఆ వర్క్ ఇచ్చాడు. ఈ దుర్గాదేవి ఏంటి? ఆమె మొత్తం దీనికంతా CEO మొత్తం ఆమె అట్లా ఉంటదన్నమాట. ఆమె అందరిని ప్రొటెక్షన్ లాగా ఆమె అంటే హెడ్ లాగా ఉంటది దీనికి. అందుకే ఆమెకి అన్ని పూజలు చేస్తూ ఉంటారు కదా దుర్గాదేవికి. నాకు మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు అంటే ఆమెకి వెళ్ళి పూజిస్తూ ఉంటారు. ఇంకేదన్నా అట్లాంటి ఏమున్నా కొన్నిటిని చూసుకుంటూ ఉంటది దుర్గాదేవి. ఇంకా బ్రహ్మకు ఒక వర్క్ ఇచ్చాడు. ఏంటి? క్రియేషన్ చేయడం బ్రహ్మకి ఇచ్చాడు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఇచ్చాడు కృష్ణ. సో హూ ఇస్ ద హెడ్ నౌ? కృష్ణ. ఏంటి? రూట్స్ లాగా. వీళ్ళందరూ ఏంటి? కొమ్మలు, ఆకులు, పువ్వులు, అట్లాంటి వాళ్ళు అన్నమాట. చెట్టుకి బ్రాంచెస్ లాగా డిఫరెంట్ ఎవరు? ఈ దేవతలంతా. సో మనము ఆ బ్రాంచెస్ కి వాటర్ పోస్తే పని అంటే అంత ఏ వర్క్ వాళ్ళు ఆ వర్కే చేస్తారు. కానీ కృష్ణకి నువ్వు వాటర్ పోసినావు అనుకుంటే, రూట్స్ కి వాటర్ పోసినావు అనుకో, అన్ని జరిగిపోతాయి, నీ అన్ని పనులు జరిగిపోతాయి. ఎందుకంటే అవి బ్రాంచెస్ కి పోతాయి, పూలకు పోతాయి, అన్నిటికీ పోతాయి కదా ఆ వాటర్. సో అన్ని పనులు నీకు జరుగుతాయి. సో కృష్ణ ఇస్ లైక్ దాట్. సో అదే చెప్తున్నాడు అనమాట. ఏంటి? భక్తి కాండ ద గ్రేటెస్ట్ అన్నమాట. అన్ని పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే. సో అది దాని మీనింగ్ ఏంటి అంటే, నువ్వు భక్తి కాండను పట్టు అని చెప్తున్నాడు కృష్ణ. ఓకే, నెక్స్ట్ దీని గురించి కూడా మనం చెప్పేస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా ఇది చదవగలరా? కొంచెం టైం కూడా అయిపోయింది. సో ఇది ఏం చెప్తున్నారు? ఇది ఎవరైనా చదువుతారా ఫస్ట్? Mataji, can I tell 47th sloka, Mataji? చెప్పు. పాపనిర్వాధికారస్తే మా ఫలే కాదర్శన మా తప్పుపోయింది. విశ్వాక్ తప్పుపోయింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్సవ కర్మణి మాతే సంగోత్సవ కర్మని. ఓకే, సో మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని రండి. రేపు కూడా టైం అయిపోయింది. సో అందరు చెప్పండి. వాంఛాకల్ప
वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण 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 हरे हरे, हरे राम